1,80,000 ఇచ్చారంటే చిన్న గది ఒకటి కట్టుకుంటాడు లేవయా, మిగతాది ఉంటుంది అనుకోవచ్చు, మిగతాది స్థలంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 15% 16% మంది మాత్రం ఇదట, ఇది ఇల్లు స్థలం 2 కావాలన్నారట. మిగతా వాళ్ళందరూ కూడా అంటే 1,50,000 మంది అట్లా అడిగారట. మిగతా వాళ్ళందరూ కూడా మా దగ్గర స్థలం ఉంది ఇల్లు ఇవ్వమంటున్నారట, శాంక్షన్ చేయమంటారు. అందులో 60,000 అనర్హులు అన్నారు సార్. కానీ చాలా వరకు జరిగేది నాకు తెలిసి మీ టైంలోంచి కూడా జరుగుతుండే ఉండుంటుంది అనుకుంటున్నాను నేను. ఒక 10 లక్షల ఇల్లు లేదంటే 30 లక్షల ఇల్లు ఇప్పుడు జగన్ చెప్పినట్టు శాంక్షన్ అవుతాయి, వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. కానీ ఆక్యుపేషన్ వచ్చేసరికి చాలామంది రకరకాల కారణాలతో ఆక్యుపైకి రావట్లేదు. దూరంగా ఉందనో, లేదంటే ఇప్పుడు టిడ్కో ఇల్లు అనుకోండి మాకు పైన ఎక్కడో వచ్చిందనో వెళ్ళరో ఉండరు. అలాగే నిరుపయోగంగా ఉన్న ఇల్లులు చాలానే ఉన్నాయి ఇప్పటికీ. వాళ్ళందరూ మళ్ళీ మేము నిరుపేదలో మాకు ఇల్లు లేదు, మళ్ళీ ఇంకో అప్లికేషన్, ఇవి కంటిన్యూ అవుతాయి కదా. దీనికి ఏంటి మార్గం? లేదు లేదు, అట్లాగా ఇదివరకు అట్ట కుదిరేది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు కుదరదు. నేననేది నిరుపయోగం కరెక్ట్, మళ్ళీ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇప్పుడు కుదరదు. ఇదివరకు ఏంటంటే ఫైల్ సిస్టమ్ కదా, వాళ్ళ కోడల పేరు ఇప్పుడు ఎవరు, అది మళ్ళీ సపరేట్ కదా, అది ఉన్నా కూడా పెట్టుకోవచ్చు, అది సపరేట్. వీళ్ళు 2 ఇల్లు అప్లై చేయడానికి కుదరదు. అవును, వాళ్ళ పేరు మీద వీళ్ళకి అట్లా ఛాన్స్ లేదు. ఇదివరకు అయితే అట్ట 2 ఏంటి 3 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా బెజవాళ్ళు అయితే జోక్ ఏంటంటే 22,000 మందిని తరలించడానికి